కీర్తనల గ్రంథము 65వ కీర్తన మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మొదటి వచనం నుంచి 8 వచనాలు మార్చి చదువుదాం. 65వ కీర్తన. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. నా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి నీ ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నాలుగవ వచనాన్ని మరలా మనందరం ఒకసారి బిగ్గరగా చదువుకుందాం. నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు మన ప్రభువును రక్షకుడును ఆరాధించడానికి, ఆత్మసత్యాలతో గణపరచడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందునటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఆరాధించడం అన్నిటికంటే ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఉండలేరు. ప్రభువు చేసిన ఉపకారాలు, మేలులు, ఆయన అనుగ్రహించిన కృపను బట్టి వారు నిరంతరము ఆయనకు గానం చేస్తూ వస్తూ ఉంటారు. ఆయన ప్రసన్నత పొందేలా ఆయనకు ఆరాధన చెల్లిస్తారు. మరి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నీవు ఆయనకు కృతజ్ఞుడవై ఉన్నావా? నీ హృదయము నిండా ఆయనను గురించిన గానం, ఆయన చేసిన ఉపకారాల పట్ల కృతజ్ఞత విరిగి నలిగినటువంటి స్థితి కలిగి ఉన్నావా? అప్పుడే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన ఆయనకు సమర్పించగలుగుతాం. 95వ కీర్తనలో కీర్తనాకారుడు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాడు. కీర్తన 95 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలా పడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. యెహోవా అందరికీ ఉపకారే కాదు, అందరికీ మేలు చేసేటువంటి దేవుడు.
మనం ఆయనను ఆరాధించడానికి దినాన ఒక ఆధారాన్ని మనం కలిగి ఉందాం. ఎంత మేలు అని చెప్తా ఉన్నాడు. ఎంత మేలు దేవుడు ఏర్పరచుకొని చేర్చుకుని వాణ్ణి ధన్యునిగా చేయడమే కాదు, పరిశుద్ధాలయములో ఉన్న మందిరము, ఆ మందిరములో మేలు చేత తృప్తి పొందుదుము అంటున్నాడు. మేలు లేకుండా ఉంటే మానవుని పరిస్థితి ఎలా ఉంటుంది? మాకు మేలు చూపువాడు ఎవరు అని పలుకువారు అనేకులు అన్నాడు. మేలు కానక మేము చాలా దినాలు గడిపితేమి అని ఇశ్రాయేలీలు అంటూ ఉన్నారు. ఈనాడు మనమైతే ఎన్నో మేలులు పొందాం, చెప్పనశక్యమైన మేలులు పొందాం. సింహ పిల్లలైనా లేమిగలవై ఆకలిగొనును గాని నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవగాదు అన్నాడు. కొదవలేని ఎన్నో మేలులతో దేవుడు మనల్ని నింపుతూ వస్తున్నాడు. కాబట్టి ఆయన మేలును బట్టి తృప్తి పొంది ఆయన ఆరాధిస్తున్నామా? మేలుల చేత తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. మీరు ఆయన మాట వింటే మీకెంతో మేలు. రండి, నమస్కారము చేసి సాగిలా పడుదుము అంటూ ఉన్నాడు. దేవుడు చేసే మేలులు ఎన్నో అద్భుతమైనవి. ఆయన మేలులు పొందుకున్న వారందరూ ధన్యులు, వారు తృప్తిగా ఉంటారు. ఆయన మనకు చేసే మేలుల్లో మొట్టమొదటి మేలేంటి? ఏ మేలు ఆయన మనకు చేశాడని మనం ఆయన్ని ఆరాధించాలి? కీర్తనల హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చెను అన్నాడు. యేసయ్య చేసిన గొప్ప మేలు, రాబోవు మేలు అంటూ ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఏంటి రాబోయే మేలు అంటే, మనందరం పాపములో పుట్టాం, పాపము ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ ఉన్నాం. ఈ పాపము వలన వచ్చు జీతమే మరణము అన్నాడు దేవుడు. పాపము చేసిన ప్రతి వాడు మేలు కానక నిత్య నాశనం, నరకాగ్నిలోకి వెళతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. యేసయ్య ఎందుకు ప్రధాన యాజకుడిగా వచ్చాడంటే, మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ఆ నరకాగ్ని నుంచి విమోచించి రాబోయేటువంటి పరలోకాన్ని మనకి ఇవ్వడానికి, ఆ మేలును మనం అనుభవించినట్లుగా మనందరి పాపాల నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈ మేలును నువ్వు పొందావా? పాపక్షమాపణే ప్రథమమైన మేలు. భూలోకంలో ఒక మానవుడు తనకు తాను మేలు చేసుకున్నా పొగుడుకున్నా అదంతయు వ్యర్థమే అన్నాడు. ఎందుకు అంటే, మనందరం నశిస్తాం, ఆరని అగ్నికి వెళతాం, ఆ నాశనంలో యుగయుగములు ఉంటాం. పాపములో పుట్టాం కాబట్టి. అయితే పాపము నుంచి విమోచింపబడితే నరకపు శిక్ష తొలగింపబడుతుంది, నిత్య జీవం అనే మేలు పొందుతాం. అది రాబోయేటువంటి మేలు అన్నాడు. ఇప్పుడే నిత్య జీవము కొరకు మనము దాఖలు చేసుకుంటే ఎంత ధన్యులమవుతాం. యేసు ప్రభు వారితో, నేను పాపిని ప్రభువా, నా పాపాల కొరకే మ్రాను మీద నువ్వు వ్రేలాడి చనిపోయి తిరిగి లేచావని నమ్ముతున్నానని చెప్తే చాలు. ఎవరు పాపం ఒప్పుకుంటారో వారిని దేవుడు నిత్య జీవమును రాబోవు మేలుతో నింపుతాడు. వారి పాపాలు క్షమించబడతాయి, దేవుని యొక్క ఏర్పాట్లోకి వారు రాగలుగుతారు. మరి ఇక్కడ కూర్చున్న నీవు ఆ పాపక్షమాపణ అనుభవించావా? వ్రేలాడదీయబడిన దొంగలలో ఒకడు ఆ జీవాన్ని పొందాడు. జీవితకాలం అంతా మేలు కానకనే ఉన్నాడు, దొంగ అని ముద్రించుకున్నాడు, జీవితం వ్యర్థపరుచుకున్నాడు. కానీ ఆఖరి క్షణాన ఆయన వైపు చూసి పశ్చాత్తాపడ్డాడు. యేసు,
నీ రాజ్యములో వచ్చేటప్పుడు, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. యేసయ్య ఎంత గొప్ప మేలు చేశాడు. నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులనే పిలువవచ్చి తిని అన్నాడు. రాబోతున్న మేలులో అతను ప్రవేశించాడు, పరదేశులో ప్రవేశించాడు, గొప్ప దీవెనను అనుభవించాడు. ఇది అనుకూల సమయం. ఎవరమైనా సరే మన పాపం ఒప్పుకొని అయ్యా ఈ మేలు నాకు దయచేయి అంటే చాలు, ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన క్షమిస్తాడు. పాపక్షమాపణ, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ ప్రధాన యాజకుడు అందుకొరకే మన నిమిత్తమయ్యే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ మేలు పొందడం ఎంత ధన్యత. అందుకు ప్రభువును మనం ఆరాధించాలి. అది మొట్టమొదటి కారణం. పాపక్షమాపణ లేకుండా ఆయన ఆరాధించడం నిజమైన ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన కాదు, అది వ్యర్థమైన ఆరాధన అన్నాడు. కాబట్టి అలాంటి ఆరాధన మనం చేయకూడదు. రక్షణ అనుభవముతో ప్రభువును స్తుతించి గణపరచాలి. అంతేకాదు మన యాత్రా జీవితంలో ఆయన మాట వింటూ ఆయన అనుసరించి నడుచుకుంటే ఇంకా చెప్పనలవి కానీ మేలులను దేవుడు దాచాడు. రక్షించబడి దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఎన్నో మేలులను ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు, తృప్తిపరుస్తూ వస్తున్నాడు. చూడండి 31వ కీర్తనలో దేవుడు అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 31 13వ వచనం 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు, రాబోవు మేలును ఇచ్చాడు. ఇది మొదటి సంగతి. రెండవదంట దాచియుంచిన మేలు అన్నాడు. మనకు మన జీవితాలలో ఎప్పుడు మేలులు కావాలని కోరుకుంటూ ఉంటాం, కానీ దేవుడు కొన్ని మేలులను దాచి ఉంచుతూ ఉన్నాడు. అది సమయం వచ్చినప్పుడే ఆ మేలును మనకు చూపిస్తాడు, లేదా దాన్ని అనుభవించే కృపనిస్తాడు. సమయము రానంత వరకు ఆ మేలు దాచబడి ఉంటుంది అంటూ ఉన్నాడు. ఎన్ని మేలులు మన కొరకు దాచాడు. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగిస్తున్నాను అన్నాడు. యోసేపుకు అర్థం కాలేదు. అన్నదమ్ములు పగబట్టడం, అసూయపడడం, గుంటలో త్రోయడం, బానిసగా అమ్మివేయడం, చేయని తప్పుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడం. నేను నిన్నే విశ్వసించి నడుస్తున్నాను, అనుసరిస్తున్నాను, మరి నాకు ఈ శ్రమలు, శోధనలు, కష్టాలు ఎందుకు? ఎంత కాలం నాకు మేలు లేకుండా ఉండాలి అనుకున్నాడేమో. అయితే దేవుడు తన యందు భయభక్తులు గల యోసేపు నిమిత్తమై దాచియుంచినటువంటి మేలును చూపించాడు. ఎంత ఆశ్చర్యకరంగా! చెరసాలలో నుండి అతన్ని సింహాసనం మీదికి తీసుకొచ్చాడు, రాజు దగ్గరికి తీసుకొచ్చాడు, రాజు తర్వాత అధిపతిని చేశాడు. ఐగుప్తు రాజదండం అతని చేతికి ఇవ్వబడింది. ఐగుప్తు కొరకు జ్ఞానంగా ఆహారాన్ని సంపాదించి పెట్టిన వాడిగా ఉన్నాడు. దాచియుంచిన మేలు. మన యాత్రా జీవితంలో ప్రభువును అంగీకరించిన తర్వాత వస్తున్న కష్ట నష్టాలలో మనం ఎప్పుడూ కృంగిపోకూడదు, ఇతరమైన విషయాల్లో నిరాశపడకూడదు. ఎందుకంటే దేవుడు మన కొరకు మేలు దాచిపెట్టాడు. ఆ దాచిన మేలు సమయోచితమైన సమయాన మనకిస్తాడు. ఆ నిరీక్షణను బట్టి మనం ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అయ్యా, రాబోయే మేలైన నిత్య జీవము నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నా స్థితిగతులు ఎలా ఉన్నా నా కొరకు మేలులు దాచి ఉంచుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ దాచి ఉంచిన మేలుకు అనువైన సిద్ధపాటు నేను కలిగి ఉండేటట్టు నువ్వు కృప చూపుతున్నందుకు కృతజ్ఞతలు అంటూ ఆయనను గణపరచాలి. అంతేకాదు ఆయన మూడవదిగా అప్పటికప్పుడే మన కొరకు మేలులను సిద్ధపరచగలడు. 31వ కీర్తన 19వ వచనం మిగతా భాగం చదవండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి
నీవు సిద్ధపరచిన మేలు, దాచి ఉంచిన మేలేంటి, సిద్ధపరచిన మేలేంటి? ఆల్రెడీ సిద్ధం చేసి దాచి ఉంచిన మేలు ఒకటైతే అప్పటికప్పుడు సిద్ధపరిచిన మేలు మరొకటి. చూడండి, రాబోవు మేలులు చేస్తున్నాడు, దాచి ఉంచిన మేలునిస్తా ఉన్నాడు. అలాగే నీ కొరకు నా కొరకు మేలును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడల్లా అప్పటికప్పుడే మేలు చేస్తున్నాడు. రాత్రికి రాత్రే అద్భుతం చేస్తున్నాడు. ఆశ్చర్యక్రియలను దేవుడు చేస్తున్నాడు. అందుకే నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయములోని మందిరములో తృప్తి చేత, మేలు చేత తృప్తి పొందుతున్నాము అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఈ మేలులను అనుభవిస్తున్నావా? రక్షణ కొరకై మాట విన్నట్టే అనుదిన యాత్రా జీవితంలో కూడా ఈ మేలులు పొందాలంటే ఆయన మాట నువ్వు వినాలి. ఆయన మాట వింటే నీకెన్నో మేలులు దాస్తాడు, సిద్ధపరుస్తాడు. మాట వినని వారి కొరకు ఏ మేలు లేదు సుమా. నేను నడుస్తున్నాను, సాగుతున్నాను, సంతోషిస్తున్నానంటే కాదు, మాట విని లోబడిన వారికే ఆయన మేలును అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. 81వ కీర్తనలో ఇశ్రాయేలీల గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. 8వ వచనం చదవండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల. అయ్యో అయ్యో అంటే అర్థమేంటి? అయ్యో ఇశ్రాయేలు, ఎంత బాధగా దేవుడు చెప్తున్నాడు. ఎంతకాలం నీకు చెప్పాలి నేను? నువ్వు నా మాట వింటే నీకెంత మేలు. ఒకసారి కాదు, ఈ మాట 3 సార్లు అన్నాడు. 13వ వచనం కూడా చదవండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. మేలులు పొందాలంటే ఒకటే మార్గం ఉంది. ఆయన మాట వినాలి, ఆయన మార్గాలను అనుసరించే వారంగా ఉండాలి. 11వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. వింటే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషిస్తాను, కొండ తేనెతో తృప్తిపరుస్తాను అన్నాడు. ఎవరైతే దేవుని మాట వింటారో వారికి సిద్ధపరిచిన మేలు ఉంది, దాచి ఉంచిన మేలుంది. సింహ పిల్లలు లేమి కలిగినా ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదవగాదు అన్నాడు. మరి ఇశ్రాయేలీల వలె నిజమైన ఆరాధన చెల్లించినటువంటి వారంగా ఉన్నామా? లేక ప్రభు యొక్క మాట వింటూ రక్షణ పొందిన రీతిగానే అనుదిన యాత్ర జీవితంలో సిద్ధపరిచిన మేలులు, దాచి ఉంచిన మేలులు అనుభవిస్తూ ఉన్నామా? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అన్నాడు. ఎందుకంటే ఆయన మేలులు కలుగజేసే దేవుడు. 84వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును. ఎంత మంచి దేవుడి నాడు ఇక్కడ మనం కూర్చున్నామంటే ఎంత ధన్యత మనకు. ప్రభా, నా యాత్రా జీవితంలో నువ్వు తోడయ్యుండి నశిస్తున్న నన్ను ప్రేమించి నీ మాట విని రాబోవు మేలైన పాపక్షమాపణ, నిత్య జీవాన్ని పొందే ధన్యతనిచ్చావు. నా కొరకే ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చావు, ప్రాణం పెట్టావు. నీకు కృతజ్ఞతలు. అనుదిన యాత్రా జీవితంలో నీ మాట విన్నప్పుడల్లా నాకు దాచి ఉంచిన మేలు ఇస్తున్నావు, సిద్ధపరిచిన మేలు కలగజేస్తూ ఉన్నావు. నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? ఈ మేలులన్నిటికై హృదయమారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటూ
ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ఈ సమయంలో